వీడి కోసం మనం వెయిట్ చేయడం ఏంట్రా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు. అటు అటు అటు. ఏమైంది సార్? ఏంటంటే చిక్కిపోయావు? అవునులే, హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి. ఇప్పుడు చెప్ప చేతికిచ్చి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. పడద్దు చరగా నీ మొండితనం. కాకపోతే నేను చెప్పినట్టు నేను ఉంటే లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు. అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు, న్యాయం నా వైపునుంది. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. బయటికి ఎక్కడే బాగులుడరా. అయ్యో పెచ్చ కూడా ఓ పద్ధతి ఉండాలయ్యా. చూడు, ఈ ఊళ్ళో నీ తరఫున బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా, నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీతి న్యాయం నా రెండు కళ్ళు అని అట్లా తెలుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టేయి, నాకు చెక్కండి ఇచ్చేయి. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. అంటే నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను. వీడు బతక నేర్చున్నాడు, అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది. మరి ఇంకే లైఫ్ ఇందులోనే. హలో, ఏంటి మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు? ఆడు నీ బాబా? అరే తండ్రి కొడుకు సేమ్ చెయ్యి. ఎవరికి దక్కు అదృష్టం? నా అదృష్టం సంగతి వదిలే. ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా, మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమాయకుడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావయ్యా. నీకు మంచి మిత్రుందయ్యో, నేను తొందరగా బయటకు రప్పిస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి జైల్లో ఉన్న నువ్వు ఆయన లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్ల కోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోబాక మొత్తక సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. ఆహా, మాటకు మాట బాగా చెప్తున్నా. మాది మాటలు చెప్పే వంశం కాదు, అన్న మాట నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో, ఏంటి? చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా చేసినందుకు. యంగ్ జనరేషన్. ఎంత ముద్దొస్తున్నావో. ఏమెట్టి పెంచింది బాబు నిన్ను మీ అమ్మ? చెప్పు. నిన్నేమెట్టి పెంచిందో నన్ను అదే పెట్టి పెంచింది. నాకు కోర్టు సమలు రావటం ఏంటయ్యా? చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. పదండి వెళ్దాం కోర్టు. ఈడెక్కడే బాగున్నాయర్రా. ఇదిగో లాయరు, రేపే ఎంసెట్ పరీక్షలయ్యా. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజ్ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలందరూ లబ 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 కొట్టుకుంటారు, మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్రలాయర్ కనపడలేదండి, మన దెబ్బకి భయపడి తోక ముడిచాడా? ఓసారి అటు చూడండి. అమ్మా, నాన్న, నేను లాయర్ అవ్వాలన్న ఇన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను. నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దవ్వడం నా దురదృష్టమైన ఈ కేసు గెలిచేలా నన్ను ఆశీర్వదించండి. సత్య, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్. ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడి పిఏ మీద ఒక నిశ్చయించాడు. ఓకే, కమ్ ఆన్ మూవ్. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురిలోనూ మా పరివేం కావాలి.
మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. ప్రొసీడ్. లుక్ మిస్టర్ సాంబశివం, చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షలు లంచం ఇస్తా అన్నారా? లంచం! అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడ అనుకుంటారో అని భయపడే నేను 10 లక్షలు మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటికి అయ్యా, నాకు ఆయనకి నయా పైస పరిచయం కూడా లేదండి. అలాగా? మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటది కదండి. పెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళు ఉన్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువర్ ఆనర్, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్లను చదువుకొనిస్తే కోర్టుని ఇలాగే మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లను చదువుకోనివ్వటమే తప్పు. తప్పుడు పనులు చేసి జైలుకెళ్లి కోర్టుని ఇలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. అంతేకా, దట్స్ ఆల్ యువర్ ఆనర్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ లంచ్. ఇప్పుడు 1 గంట అయింది. మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి మళ్ళీ. అరే, రెడీగా ఉన్నారు? ఏంటండి ఎంత లేటు? మనం చేసేది లీకేజ్ వ్యాపారం. లేట్ కాకుండా ఎట్టుంటదయ్యా? బ్రేక్ టైంలో కానీ బోల్ నుంచి బయట పడలా. సర్లే, క్యాచ్ తీసుకోండి సార్, అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే. రేయ్, ఆయ్. ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ. ఎక్కడ్రా? ఇంకా సేపు ఆగండి, మీతో పాటు నేను కూడా తనులు తింటాను. ఇంకా చూస్తారంటే పదండి పదండి. కార్తాలు ఇచ్చండ్రా. కార్తాలు. రేయ్, మీరు చూస్తారేట్రా అనేసి. టైం బాగుందిరా.
డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు ఇచ్చేసాను సార్. ఏంటది? సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్. వద్దురా. మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే 2 కర్రలు సంకలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్. కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి 4 మనుషులు కావాలి సార్. వద్దురా నాయనా, నా చావునేంత నాయనా, నన్ను వదిలేరే. ఈ ప్రాణాన్ని నా ప్రాణం ఇస్తాను సార్. డాక్టర్ బ్రహ్మ, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఆపరేషన్. సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్! ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్కల బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. రేయ్, మీ ఇద్దరేంట్రా నా పాలెడు యమభటుల్లో దొరికారు. నన్ను వదిలేండ్రా బాబు, పంచి ఏం పర్లేదు సార్. కాలు కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు కారే. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. ఏ, కారు. అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు. మన కాలు చేయి తీసేస్తారు. పద పద. ఆదిత్య, నన్ను తొందరగా ఓ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్టు డబ్బు కోసమేగా నువ్వు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది. రేయ్, నీకు ఈ డబ్బు కంటే 10 డబ్బు ఇస్తాం. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? న్యాయం చేయగలవా? పేపర్ లీకేజీలతో స్టూడెంట్కి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్ లా వ్యాపిస్తుందిరా. మీరు మీలాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లుగా మారి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకొని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీలాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడి ఉందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే పెట్రోల్ అందుకుంటా. వద్దు. అతన్ని వదిలేయండి. ఆదిత్య, నన్ను క్షమించవయ్యా. నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చిట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన నిర్దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య, నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చంపాడని నాకు తెలుసు. కానీ నిజం చెప్తే జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున 4 గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యావు. నువ్వు జీవితంలో కూడా నంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.